వాళ్ళ చర్చలో మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఆయాచితం శ్రీధర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్తే. శ్రీధర్ గారు, మనం చూసాం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ తొలి సారథి కేసీఆర్ గారు లేవనెత్తిన పూర్తిగా రాష్ట్ర కేబినెట్ కకావికలమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ అంశంపై ప్రధానమైన కథనం కూడా మనం చూస్తున్నాం. రేవంత్ సర్కార్కు చలిజ్వరం అంటూ నమస్తే తెలంగాణలో వచ్చిన ప్రధానమైన కథనం, ఇతర పత్రికల్లో కూడా వరుస కథనాలు మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి దెబ్బకు ఉక్కిరి బిక్కిరవుతా ఉన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఆగమాగం అవుతున్నారనే ఈ అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కేసీఆర్ గారు ప్రత్యేకించి పాలమూరు రంగారెడ్డి దాని ప్రధాన ఎజెండా. కేసీఆర్ గారు జల విధానం కానీ, తెలంగాణ జలవనరులు, తెలంగాణ జలాలు ఎట్లా దోపిడీ అయ్యాయి, ఇది చెప్పడంలో ఆయనకు వినతో పెట్టిన విద్య. ఉద్యమ కాలం నుంచి ఆయన ప్రధానంగా కొట్లాడింది నీళ్లలో తెలంగాణకు జరిగిన అన్యాయం. ఆ తర్వాతే ఉద్యోగాలు, నిధులు, వివక్ష, భాష, సంస్కృతి ఇవన్నీ వచ్చాయి. కేసీఆర్ గారి స్థాయిలో మాట్లాడగలిగే సత్తా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి లేదు. ఎందుకు లేదంటున్నానంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వట్లేదు. జలవనరులు ఏమిటి, తెలంగాణ ఏమిటి, తెలంగాణ ఎక్కడెక్కడ ఏమున్నాయి, నదులు ఎట్లా ప్రవహిస్తున్నాయి, ఏ జిల్లాల గుండా ప్రవహిస్తున్నాయి, ఏ జిల్లాలు దాటాక పక్క రాష్ట్రంలో ప్రవేశిస్తున్నాయి, పైన ఉన్న ఏ రాష్ట్రాల్లోంచి మనకు ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ప్రవేశిస్తున్నాయి. స్పష్టమైన ఒక భౌగోళిక పరిజ్ఞానం అనేది కాంగ్రెస్ మంత్రులకు ఉండాలి, ముఖ్యమంత్రికి ఉండాలి. గతంలో చూసాము, నల్లమల ఎక్కడుందో తెలియదు ముఖ్యమంత్రి, దేవాదులు మనదేనా అంటాడు ఆయన. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా జల విధానం ఇది, తెలంగాణ ప్రభుత్వం ఇది చేయబోతుంది, గంటన్నర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రోజు పారిపోయినాడు. సింపుల్గా చెప్పాను, నేను ప్రిపేర్ కాలేదన్నాడు. ఒక ప్రతిపక్ష నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ జల విధానం మీద నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు అన్న సమాచారం అందరికీ ఉంది. దాని ఏర్పాట్లు అసెంబ్లీలో జరిగినాయి. ప్రిపేర్ అయ్యి రాలేదంటే ఇక అంతకన్నా బాధ్యత రాహిత్యం ఏముంటుంది. రాలేదని చెప్పారు, తోకపరిచారు. అంటే తెలంగాణ జల సంపద, తెలంగాణ జల వనరులు, తెలంగాణ భౌగోళిక పరిజ్ఞానం అనేది లేకపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది. ఇక ఏమైనా కానీ నువ్వేం చేసావు అని ఒక పరికమాలు. ఎందుకంటే ఇది ఒక గంభీరమైన సమస్య. అల్లాటప్ప రాజకీయ విమర్శలు కావు, ఒక నీటికి సంబంధించిన గంభీరమైన సమస్య. గంభీరమైన సమస్యను గంభీరంగానే సాక్ష్యాధారాలతో గత చరిత్రలో ఏం జరిగిందో వాటి సంఘటనలు ఏకరు పెడుతూ మాట్లాడాలి తప్ప ఈ విషయంలో కూడా రాజకీయ విమర్శలు చేయడం, 10 ఏళ్ళు ఏం చేశారు, మీరేం చేశారు, ఏమీ చేయలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఊడ్చిపారేసినట్టే. అసలు 10 ఏళ్లలో ఏమీ జరగలేదంటాడు ఆయన. చూశాను, ఆయన ప్రెస్ మీట్ కూడా చూశాను. 10 ఏళ్లలో ఏమి జరగలేదన్న దానికి కట్టుబడి ఉంటాడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఒకవేళ 10 ఏళ్లలో ఇది జరిగింది అని చెప్పేసి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రులు ఎవరైనా చెప్తే ఈయన మరి రాజకీయాల నుంచి తప్పుకుంటాడా? ఒక బాధ్యత గల నీటిపారుదల శాఖ మంత్రి బాధ్యతగా ప్రెస్ మీట్ బయట చెప్పకుండా, గతంలో అంతా ఏం జరగలేదంటే చిన్నపిల్లలు కాదు కదా తెలంగాణ ప్రజలు, తెలుసు కదా వాళ్ళకి. వాళ్ళ రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? పాలమూరు ఎందుకు పచ్చబడింది? పాలమూరు నుంచి వలసలు ఎందుకు తగ్గిపోయినాయి? ఇవేవి చెప్పకుండా, అంటే సాపేక్షంగా కేసీఆర్ గారి హయాంలో 10 ఏళ్లలో జరిగిన నీటి అభివృద్ధిని వివరిస్తూనే ఇంకా జరగాల్సింది ఏమైనా ఉంటే దాని గురించి నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడితే దానికి ఒక సాధికారత ఉంటుంది, ప్రజలు నమ్ముతారు. ఏమీ జరగలేదు, అంతా మేమే చేసామని చెప్పేసి మాట్లాడడం అనేది ఒక అవగాహన రాహిత్యం తప్ప ఇంకేం కాదు. ఇప్పటికైనా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, వారి మంత్రివర్గ సభ్యులు కానీ తిట్టడం మానేయండి. అసమానం తిట్లైనా రాజకీయ వేదికల మీద మీరేమని చేసుకోండి. కానీ ఒక గంభీరమైన, అత్యంత మెడ మీద గట్టి వేలాడుతుంది. అక్కడ నల్లమల సాగర్ అనుకో, మళ్ళీ
కొత్తగా పెట్టాడు చంద్రబాబు నాయుడు. అంతకుముందు మనకచర్ల అన్నాడు, ఇంకేదో అన్నాడు, ఇటు పోతిరెడ్డిపాడు కాలువలు విస్తరించుకుంటూ పోతున్నారు, అటు అనుమతులు లేని ప్రాజెక్టులు నింపుకుంటున్నారు రాయలసీమలో. ఇంత ఒక క్రూషియల్ ఇష్యూ అంటాం మనం. చాలా అత్యంత కీలకమైన సందర్భంలో ఒక బాధ్యతారహితమైన ప్రకటనలు చేయడం. ఏకంగా నిన్న కేసీఆర్ గారు అలా మాట్లాడారో లేదో, ఓ రాత్రి ముఖ్యమంత్రి గారు చిట్ చాట్ మీడియాతో వరుస పెట్టి మంత్రుల ప్రెస్ మీట్లు. ఈ హడావిడి ఎందుకు అంటే ఏమీ లేదు. కేసీఆర్ గారికి సంపూర్ణమైన అవగాహన ఉంది తెలంగాణ పట్ల అన్ని రంగాల్లో. కాబట్టి ఇవాళ ఆయనే బయటకు వచ్చి ప్రశ్న సంధించారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో మీరు ఏం చేశారో చెప్పండి, మేము ఇది చేశాము, మీరేం చేశారో చెప్పండి అని కేటగిరికల్గా ప్రశ్న సంధిస్తే ఇవాళ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మీ ప్రశ్నకు సమాధానం ఏం చేయాలో పాల్గొని స్థితి. విశేషం ఏంటంటే డీకే అన్న గారు కూడా నేను మాట్లాడాను, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు. ఆమె కూడా కాంగ్రెస్కు వంతపడుతూ 10 ఏళ్ళు మీరేం చేశారంటారు. ఏమో మేమంతా ఉద్యమకారులం, ఉద్యమంలో ఉన్నాం, మేము కేసీఆర్ గారు వెంట నడిచాము, జేఏసీలో పనిచేసాము. పోతిరెడ్డిపాడుకు అక్రమంగా నీళ్లు తీసుకుపోతూ ఉంటే అరుణమ్మే కదా హారతులు ఇచ్చి కొబ్బరికాయ కొట్టి పంపించి. ఆ వాస్తవాలు తెలంగాణ ప్రజలు మర్చిపోరు. మోడీ గారు స్వయంగా మహబూబ్ నగర్ వచ్చి 14 ఎన్నికల సందర్భంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా. ఇవాళ అరుణమ్మ సమాధానం చెప్పాలి. ఆమె ఎంపీగా కూడా ఉన్నారు కదా, అదే మహబూబ్ నగర్ ఎంపీ. ఆమె 2 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, 7.5 అవుతుంది బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చి 3వసారి వచ్చి. మరి మీరు ఎంపీగా ఉన్నారు కదా, జాతీయ ప్రాజెక్టు హోదా ఎందుకు సాధించలేకపోయారు? జాతీయ ప్రాజెక్ట్ ఏదో ఒకటి జాతీయ ప్రాజెక్టు మాకు ఇవ్వండి, కాళేశ్వరమా, పాలమూరు రంగారెడ్డి ఇస్తారా, సీతారామ ఇస్తారా అని టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అరిచి గీ పెట్టినా మీరు ఒక్కరోజు మద్దతుగా ప్రకటన చేయలేదే. ఇవాళ తగుదనమ్మా అని కేసీఆర్ గారు ప్రశ్న సంధించింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఇవాళ డీకే అన్న గారు, ఆమె బీజేపీ ఎంపీ, ఆమె కాంగ్రెస్కు మద్దతు ఇస్తూ 10 ఏళ్ళు మీరేం చేశారని ప్రశ్నిస్తే, మీరమ్మ కేంద్రంలో ఉంది, ఒక కథ ఉంది, ఓ రాముడి బాణం కప్పకు తగిలితే కప్ప అరవకుండా ఉంటుంది. రాముడు వచ్చి అడుగుతాడు, ఏంటి నా బాణం తగిలింది, అరవేంటి, గట్టిగా అరవాలి కదా. ఎవడో బాణం వేస్తే గట్టిగా అరుస్తాను, రామా రక్షించమని. రాముడి బాణం వేస్తే నేను ఎవడికి చెప్పుకోవాలి, అందుకే అరవలేదు. ఇవాళ కేంద్రమే అన్యాయం చేస్తుంది. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ప్రకటించలే. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇదే మోడీ గారి ప్రభుత్వం ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు తాగించారు. జాతీయ ప్రాజెక్టు ప్రకటనలో కానీ, నిధుల విషయంలో కానీ, మిగతా అనుమతుల విషయంలో. అవన్నీ పక్కబెట్టి ఇక్కడ బీజేపీ నాయకురాలు ఇట్లా మాట్లాడుతున్నారు, బీజేపీ నాయకులు అట్లా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ నాయకులు వీళ్ళకి అవగాహన శూన్యం. ఏం జరిగిందో తెలియదు, ఏం జరగాల్సిందో కూడా తెలియదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటారు. దాని పర్యవసానంగా ఇవాళ ఒక ఎన్నడూ లేని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డ 2 ఏళ్లలో ఎన్నడూ లేని గందరగోళం, ఆందోళన, భయం ఏర్పడింది. కాబట్టే అసెంబ్లీ సెషన్స్ ఇప్పుడు ఒక కొత్త కుట్రకలు తెరలేపారు. అసెంబ్లీ సెషన్ జనవరి తర్వాత జరగాలి. కొత్త సంవత్సరంలో జరిగితే అవుతుంది, గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది, చర్చ ఉంటుంది. ఆ చర్చలో తట్టుకోలేము. కాబట్టి ముందే డిసెంబర్లోపే అసెంబ్లీ ప్రారంభిస్తే గవర్నర్ ప్రసంగం ఆస్కారం ఉండదు. ఆ కంటిన్యూషన్గా జనవరి మొదటి వారంలో 3-4 రోజులు లాగిన్ చేసి పోదామని చెప్పేసి ఇన్ని రకాల కుట్రలు చేస్తున్నారు. ఏం పాలుపోని స్థితిలో కుడిదిలో పడ్డ ఎలకల్లాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉంది. మీరు నిజంగా అధ్యయనం చేయండి, అధికారులతో మాట్లాడండి, చేయలేనిది ఏమైనా ఉంటే ఒప్పుకోండి ప్రజల ముందు. ఇక్కడైనా చేయండి, ఇంకో 3 ఏళ్ళు మీకు సమయం ఉంది. అంతే తప్ప కేసీఆర్ గారు ప్రశ్నించడమే తప్పైనట్టు మాట్లాడడం సరికాదు. కేసీఆర్ గారి గురించి గారు మాట్లాడాల్సింది, కేసీఆర్ గారి ప్రశ్నల గురించి మీరు మాట్లాడండి, ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఎందుకంటే ప్రతిపక్షం అడుగుతుంది, అధికార పక్షం మీరు సమాధానం చెప్పాలి.
అది రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది. ఎస్, మనం చూస్తా ఉన్నాం తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ అన్నదాతల పక్షాన కేసీఆర్ గారు లేవనెత్తిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేక రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా కకావికలమవుతోంది, పూర్తిగా ఆత్మరక్షణలో పడిందని ఆయచితం శ్రీధర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న అంశాన్ని ఇప్పటివరకు మనం చూసాం. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోమ భరత్ గారు చేరుతున్నారు. భరత్ గారు నమస్తే. భరత్ గారు, మనం చూస్తున్నాం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు చేసిన సింహ గర్జన కాంగ్రెస్ సర్కార్లో పూర్తిగా కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ సమాధానం చెప్పలేక ఉక్కిరి బిక్కిరవుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. దీనిపైనే ప్రధానంగా ఈరోజు నమస్తే తెలంగాణలో వరుస కథనాలు కూడా కనిపిస్తున్నాయి. అన్ని పత్రికల్లో కూడా కథనాలు చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పలేక మళ్ళీ బీఆర్ఎస్పై బురద జల్లే ప్రయత్నాలను మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? విషయం ఏంటంటే కొంతమంది కానివ్వండి, కొన్ని పొలిటికల్ పార్టీలు కానివ్వండి, పొలిటికల్ ఎక్స్పీడియన్సీ కోసం అంటే రాజకీయ అవసరాల కోసం అబద్ధాలు ఆడతారు. అబద్ధాలు ఆడించి ప్రజల దగ్గర పోయి పబ్బం గడుపుతారు, దాని ఫలితాన్ని పొందుతారు. కానీ ఆ అబద్ధాలే, వాళ్ళు మాట్లాడిన అబద్ధాలే అవి నిజమని అనుకోవడం అన్నంత దుర్మార్గం ఇంకొకటి లేదు. ఇవాళ అదే జరుగుతూ ఉంది. ఏం లేదు అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీళ్ళు వస్తుంటే చూసినారు, ప్రాజెక్టులు కడుతుంటే చూసినారు, కాలువలు దొంగతుంటే చూసినారు, పంప్ హౌజులు కడుతుంటే చూసారు, అన్నీ చూస్తారు. కానీ ఏం జరగట్లేదు అని అంటారు. కానీ ఇవాళ ప్రభుత్వంకి వచ్చినారు, ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది. తర్వాత ఆ ప్రభుత్వం మీ దగ్గర అధికారులు ఉన్నారు, మీ దగ్గర మొత్తం సమాచారం అంతా ఉన్నది. తర్వాత ప్రాజెక్టులు ఉన్నాయి, మీ కింద పనిచేస్తున్నాయి. ఇవాళ కూడా ఏం జరగలేదు అని మాట్లాడితే దీన్ని ఏమనాలి? మూర్తి ఉంచిన మూర్ఖత్వం. వానికి తెలవదు, చెప్తే వినడు, ఏది నోటికి వస్తే అది మాట్లాడతాడు. ఆ సందంగా ఉన్నది ఇవాళ ముఖ్యమంత్రి గారిది కానివ్వండి, తర్వాత ఇరిగేషన్ మంత్రి మాట్లాడడం. ఏం జరగకపోతే మీకు కొన్ని లెక్కలు చెప్పదాం అనుకుంటున్నాను. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈ 4 ప్రాజెక్టుల గురించి చెప్తాను. 2014 వరకు ఆ ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టు 1984లో స్టార్ట్ చేశారు. 2014 కాంగ్రెస్ ప్రభుత్వం పతనమయ్యి తెలంగాణ ఏర్పడి, తెలంగాణ 30 సంవత్సరాలల్లా వాళ్ళకు ఆయకట్టు కవర్ చేసింది కల్వకుర్తి కింద 13,000 ఎకరాలు. 2014 నుంచి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014 నుంచి కేసీఆర్ గారి ప్రభుత్వం ముగింపు వరకు 3,07,000 ఎకరాలు వచ్చింది కల్వకుర్తి కింద. ఈ నిజంగా అనిపించట్లేదా? ఈ ప్రభుత్వ లెక్కలే కదా. ఓకే. తర్వాత నెట్టెంపాడు 2005లో ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేసినారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న టైంలోనే. ఓకే. ప్రాజెక్టు 9 సంవత్సరాలు 2014 వరకు కేవలం 2,300 ఆ చెరువుల కింద వచ్చింది. ఓకే. కేసీఆర్ గారి ప్రభుత్వం 2023 డిసెంబర్ నాటికి 1,42,000 ఆయకట్టు వచ్చింది. ఓకే. భీమా 2005లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ప్రాజెక్టు అంటే వాళ్ళు ఫౌండేషన్ వేసిండ్రు. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ ఫౌండేషన్ల రాళ్లతోనే ఒక చెక్ డ్యామ్ అయ్యేది అని. కృష్ణ మీద మామూలుగా అక్కడిక్కడ కాదు, దండిగా ఫౌండేషన్లు వేసేది, పని చేసేది పాస్ లేదు, ఏం లేదు, ఉట్టిగానే ఫౌండేషన్లు వేయడం మంచిగా నిద్ర. 2005లో ఫౌండేషన్ వేస్తే 2014 వరకు ఏమున్నది అక్కడ? ఏం లేదు. 12,000 ఆ చెరువుల కింద అయినా పార్కం తప్ప ఏమీ లేదు. కేసీఆర్ గారి పరిపాలన ముగింపు సమయానికి 1,58,000 ఎకరాలు. కోయిల్ సాగర్ కూడా 38,000 ఎకరాలకి కోయిల్ సాగర్. నిల్ నుంచి 2005లోనే అది కూడా ఫౌండేషన్ వేసినారు. వీళ్ళు పోయే నాటికి 0. ఓకే. ఆ నుంచి 38,200 ఎకరాలు. అంటే తుమ్మిలది కొత్త ప్రాజెక్టు. 2014 తర్వాత కేసీఆర్ గారి నాయకత్వం లేసింది. దిగిపోయే నాటికి 55,600 ఎకరాలు. ఇది కాకుండా జూరాల మోడర్నైజేషన్
వాటికి సంబంధించింది. తర్వాత మిషన్ కాకతీయ కింద 2 లక్షల ఎకరాలు మిషన్ కాకతీయ కింద చెరువులను పునరుద్ధరించి నీరుని అందులోకి మళ్లించి తద్వారా గ్రౌండ్ వాటర్ పెంచి పొలాలకు నీళ్లు తీసుకొచ్చిన క్రమము 2 లక్షలు. వెరసి మొత్తము 10,08,000 ఎకరాల 10,08,590 ఎకరాలు 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు తీసుకొని వచ్చింది. మరి ఈ నిజాలు కళ్ళకు కనిపించవా? ఈ నిజాలు కళ్ళకు కనిపించవా? తర్వాత ఏమి చేయలేదు అని అంటాడు. వాళ్ళ స్టేట్మెంట్లోనే వాళ్ళ అబద్ధాలు తూర్పారబట్టే అంత స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏమి చేయలేదని ఒక పక్కన అంటావు, ఆంధ్రోళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చిననే ఇంకో పక్కన. ఆంధ్రోళ్ళకి దేనికి కాంట్రాక్టర్లకు ఇచ్చినట్టు? నీ ప్రకారంగా మాట్లాడినా ఈ కాంట్రాక్టర్లు దేనికి, ఈ కాంట్రాక్ట్స్ ఏంటి అన్నట్టు? ఏమి జరగకపోతే కాంట్రాక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఏం జరగకపోతే మలన సాగర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏం జరగకపోతే కొండపోచమ్మ రిజర్వాయర్ ఎక్కడి నుంచి కడతారు? ఏం జరగకపోతే పంప్ హౌస్లు ఎట్లొచ్చినాయి? ఏం జరగకపోతే 20 రిజర్వాయర్లు ఎట్లొచ్చినాయి? ఏం జరగకపోతే హల్దీవాగ్కి లింక్ ఎట్లా పెట్టినారు? ఏం జరగకపోతే నిజాం సాగర్కి పునరుద్ధరించడం ఎట్లా జరిగింది? ఏం జరగకపోతే లక్షలాది ఎకరాలు ఎట్లా స్టెబిలైజ్ అయినాయి? తర్వాత లక్షలాది ఎకరాల కొత్త ఆయకట్టు ఎట్లా వచ్చింది? సిగ్గులజ్జ ఉండాలి మాట్లాడే దానికోసం. జరిగింది జరిగినట్టుగా మాట్లాడు. చేత కాకపోతే నాకు చేత కాలేదని చెప్పు, అంతే తప్ప అబద్ధాలు ఆడితే ఎట్లా అవుతుంది? పూర్తిగా అబద్ధాలు. ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతారు? ఇంతగానో అబద్ధాలు ఆడితే అజీర్తి చేస్తుంది, జాగ్రత్త. దానికి అబద్ధాలు ఆడితే చేసే అజీర్తికి దానికి ట్రీట్మెంట్ కూడా ఉండదు. నెత్తి మీద గుడ్డ కప్పుకొని ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. ప్రజలు ఏమన్నా అవలాగాళ్ళు అనుకుంటున్నారా? 24 గంటలు అబద్ధాలలో మునిగి తేలి జనాన్ని మోసం చేస్తానన్నట్టు నోరు పూసుకొని కూర్చుంటారా ఇది ప్రజలు? నువ్వు మంత్రిగా ఉండి 2014 నుంచి 14 వరకు నువ్వు లెజిస్లేటర్గా ఉండి సాగర్ ఆయకట్టు నీ నియోజకవర్గంలో ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు సాగర్ నీళ్లు రైతులకి వ్యవసాయానికి ఇచ్చినావు? నువ్వు 8 సంవత్సరాలు నీళ్ళే లేవు. అంత గనులు వీళ్ళంతా. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. పులిచింతల నీ నిష్క్రియ పర్వం పులిచింతలు రావడం. ఎందుకు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు? మీరు కాదా? కేసీఆర్ గారు తర్వాత లెజిస్లేటర్స్ అందరు కూడా 2006లో ఎప్పుడైతే పోతిరెడ్డి పాడుని ద్వారా నీళ్లు ఎక్కువ తీసుకుపోయే దానికోసం ప్రయత్నం జరిగిందో రిజైన్ చేసినారు. మొత్తం ఎమ్మెల్యేలు, మంత్రులు అందరు మంత్రివర్గం నుంచి బయటకు వచ్చినారు. కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వంలో నుంచి బయటకు వచ్చినారు, రిజైన్ చేశారు. మీరేం చేశారు? మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెవికాలు వేసుకొని కుర్చీలకి మీరు కూర్చున్నారు. మీరు చెయ్యంది మీరు, తర్వాత అబద్ధాలు ఆడేది మీరు, చేసింది కేసీఆర్. ఇవాళ ఈ లెక్కలు నేను ఒక ఉదాహరణలాగా మాత్రమే చూపిస్తా ఉన్నాను. ఇంకా ఎక్కువ ఉన్నాయి లెక్కలు. ఈ లెక్క పంట ఉత్పత్తి ఎంత, ప్రమాణాలు ఏ రకంగా పెరిగినాయి, చర్చకు రావాలి. మీరు ఏమి చేయలేదు, మీ దగ్గర సమాధానం లేదు అనేది ఉన్నది పరిస్థితి కాబట్టిగానే అసెంబ్లీని జనవరి నుంచి డిసెంబర్కి తీసుకొచ్చుకున్నారు. చర్చ రోజులు తగ్గించిండ్రు. గవర్నర్ ప్రసంగం లేకుంటే అసెంబ్లీ నడపాలని చూస్తున్నారు. 3 రోజులలో ముగించాలని అనుకుంటారు. ఎందుకు? సత్తా ఉంటే, నిజం ఉంటే, దమ్ముంటే చర్చ మీరు రండి, మీరు చర్చకు రండి. చర్చ ఎక్కడ పెడదాము? చర్చ టౌన్లలో పెడదాము. చర్చ ఏ ప్రాంతంలోనైతే రైతులు ఇవాళ అలలాడుతున్నారో, ఏ ప్రాంతాలలో కాంగ్రెస్ దగాకి బలైనారో అక్కడ కూడా పెట్టాలి చర్చ. అసెంబ్లీలో పెట్టండి, అక్కడ కూడా పెట్టండి. కానీ అసెంబ్లీలో పెట్టినప్పుడు సరైన సమయం ఇవ్వాలి, సరైన అవకాశం ఇవ్వాలి. తప్పించుకునే కార్యక్రమం చేయొద్దు, తర్వాత లొల్లి చేసేసేసి మమ అనిపించకూడదు. అసెంబ్లీలో చర్చ చేయాలంటే చర్చ చేయండి, కానీ ఒక పద్ధతి ప్రకారం చేయండి. సమయం ఇవ్వండి, ప్రతిపక్షానికి సమయం ఇవ్వండి, చెప్పనియండి, వాస్తవాల్ని సభ ముందు పెట్టనియండి. తద్వారా ప్రజలకు తెలవాలి కదా. చాలా కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. భరత్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
తప్పకుండా ఏ ప్రాంతంలో అయితే దగా జరుగుతుందో, మోసం జరుగుతూ ఉందో, నయవంచన చేస్తూ ఉందో కాంగ్రెస్ సర్కార్, ఆ ప్రజాక్షేత్రంలో కూడా చర్చకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమని స్పష్టంగా చెప్తున్న సందర్భం. అసెంబ్లీ వేదికగా కూడా ప్రధాన ప్రతిపక్షానికి సమయం ఇచ్చి మాట్లాడేందుకు అవకాశం ఇస్తే తప్పకుండా అక్కడ కూడా పూర్తి స్థాయిలో చర్చకు సిద్ధమని కూడా ప్రకటిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. భరత్ గారు, మనం చూసాం కేసీఆర్ గారు మాట్లాడిన అనేక కీలకమైన అంశాల్లో పాలమూరు జిల్లాను దత్తత తీసుకొని దగా చేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేసిన పరిస్థితిని మనం చూసాం. ముఖ్యమంత్రిగా దత్తత తీసుకొని సమైక్య రాష్ట్రంలో దగా చేసిన అంశాన్ని కూడా మనం చూసాం గతంలో. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? జల వనరుల విషయంలో గతంలో ఉద్యమ పార్టీగా కూడా బీఆర్ఎస్ఏ మాట్లాడింది. ఇప్పుడు మళ్ళీ ప్రధాన ప్రతిపక్షంగా కూడా కేవలం తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ మాత్రమే గొంతెత్తుతున్న పరిస్థితిని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? తెలంగాణ సమాజం కావచ్చు, తెలంగాణ అన్నదాతలు ఏ రకంగా సంఘటితమయ్యే అవకాశం ఉంది రానున్న రోజుల్లో? విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం అనే దానికి అత్యంత ముఖ్యమైన గ్రౌండ్ ఏంటి అంటే నీళ్లు, నిధులు, నీళ్లు, నియామకాలు. ఈ మూడిట్లలో అత్యంత ముఖ్యమైనది నీళ్ళకు సంబంధించిన వ్యవహారమే. కేసీఆర్ గారు అనేక సందర్భాలలో చెప్పినారు ఎట్లా మోసపోయినాము, ఏ రకంగా మోసం చేస్తున్నారు, ఏ రకంగా దగా చేస్తున్నారు, ఏ రకంగా తెలంగాణ నాయకత్వం బానిస నాయకత్వంగా తయారైంది, తద్వారా తెలంగాణ ఏ రకంగా నష్టపోయింది అనేది వారు మొదటి నుంచి చెప్పినారు. ఆ విషయాన్ని 33 దేశంలో ఉన్న 33 రికగ్నైజ్డ్ పార్టీస్, పార్లమెంట్లో ఉన్న పార్టీస్ వాటన్నిటిని కూడా వారి ముందు కూడా పెట్టినారు, కన్విన్స్ చేసినారు. ఆ తర్వాత తెలంగాణని ప్రాణాన్ని అడ్డంగా వేసి తెలంగాణని సాధించినారు. సాధించిన తర్వాత 10 సంవత్సరాలు ఏం చేసినారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఈ అబద్ధాల కోరులో అబద్ధాలు ఇష్టం ఉన్నట్టుగా నోరు గడుకోవట్లేదేమో తెలియదు. అసలు ఇష్టం ఉన్నట్టుగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దుర్మార్గం అండి ఈ అబద్ధాలు ఆడేదానికి. కొంచెం ఒకసారి ఇంత మునుపు మీకు నేను ఒక మహబూబ్ నగర్కి సంబంధించిన ప్రాజెక్టుల గురించి చెప్పినాను. ఒక మహబూబ్ నగర్లోనే 10 లక్షల ఎకరాలని సాగులోకి తీసుకొని వచ్చింది 10 సంవత్సరాలలో. 10 సంవత్సరాలు కాదండి, అసలు పరిపాలన 10 సంవత్సరాలు సాగిన అవకాశం ఎక్కడ ఉంది? కరోనా, ఒక సంవత్సరం అడ్మినిస్ట్రేషన్ లేదు, బడ్జెట్ లేదు మొదటి సంవత్సరం. తర్వాత మహా విశ్వగురువులు తీసుకొచ్చిన సంస్కరణలు ఏదైతే ఉందో ఒక సంవత్సరం మనకు పైసలే లేకుండా చేశారు. ఏది? నోటుబందీ. పోతే ఎన్ని 3.5 సంవత్సరాలు పోయిన తర్వాత మిగిలింది ఎంత? నికరంగా 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలలో 10 లక్షల ఎకరాలు ఒక్క మహబూబ్ నగర్, పాత మహబూబ్ నగర్ జిల్లాలలోనే సాగు కిందకి తీసుకొని వస్తే ఈ గుడ్డి అంటే కావాల్సుకొని కళ్ళు మూసుకొని కనిపించకపోతే ఎవడేం చేస్తాడండి? ఈ డ్రామాగాళ్ళకి ఇది మొత్తం పూర్తిగా డ్రామా వ్యవహారం. ఇది మీకు ఇరిగేషన్ మొత్తం స్టేట్కి సంబంధించిన ఇరిగేషన్ ఎట్లా జరిగిందో మీకు చెప్తాను. 1956 నాటికి ఉమ్మడి రాష్ట్రం ఏర్పడే నాటికే 16 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది తెలంగాణలో. 56 నుంచి 2004 వరకు ఈ 16 లక్షల నుంచి మైనర్ ఇరిగేషన్ కింద, మీడియం ఇరిగేషన్ కింద, టీఎస్ఐడిసి కింద అంతా కలుపుకొని 36 లక్షలకు వచ్చింది. ఎన్ని సంవత్సరాలలో? 56 నుంచి 2004 అని అంటే మొత్తము 67-68 సంవత్సరాలు. అది 58 సంవత్సరాలు. 58 సంవత్సరాలు వీళ్ళకి యాడ్ చేసింది. అది కూడా మైనర్ ఇరిగేషను, మీడియం ఇరిగేషను, తర్వాత బోరు బావుల కింద, వాటి కింద, వీటి కింద జరిగింది అంతా కలిపితే ఒక 20 లక్షలు యాడ్ అయింది 50 ఏళ్ళలో. మరి కొత్త ఆయకట్టు ఎంత వచ్చింది? టోటల్ ఆయకట్టు ఎంత? 2014 నుంచి 2023 వరకు 48,74,000 చేరారు. అంటే 2014 నుంచి 2026కి వచ్చే వరకే 17,24,000 ఎకరాలు కొత్త ఆయకట్టు క్రియేట్ అయింది. తర్వాత 31,50,000 ఎకరాలకు స్టెబిలైజ్ అయింది. స్టెబిలైజ్ అయిందని అంటే 2 పంటలకి దాన్ని
నియంత్రణ చేయడం జరిగింది. ఒక్క పంట కూడా జరిగేది కాదు. ఓకే, మీకు ఇంతకుముందు చెప్పిన కదా, హుజూర్ నగర్, తర్వాత మిర్యాలగూడ, రైట్, సూర్యాపేటలో కొంత భాగము, ఈ ప్రాంతాలకు సంబంధించి కోదాడ కొంత ప్రాంతము, ఈ ప్రాంతాలకు సంబంధించి వీరు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న 2004 నుంచి 14 వరకు 10 సంవత్సరాలలో 8 సంవత్సరాలు నీళ్ళే లేవు. కానీ ఈ ఆయకట్టు మాత్రం అది ఆయకట్టులో ఉన్నది అని చూపిస్తాడు. ఇట్లాంటి దుర్మార్గం రాష్ట్రం మొత్తం అన్ని ప్రాజెక్టుల కింద. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అని అంటే పెద్ద ప్రాజెక్ట్ అండి, దాని కింద తర్వాత లెఫ్ట్ బ్యాంక్ కింద ఫస్ట్ వచ్చే నీళ్ళు ఇవి. మరి వీటికే నీళ్లు దిక్కులేదు 8 సంవత్సరాలు అంటే ఆ ఆయకట్టు పేరుకే తప్ప అట్లాంటి పరిస్థితి. కేసీఆర్ గారి పరిపాలనలో 1 సంవత్సరం కాదు కదా, 1 కారు కూడా నీళ్లు లేకుండా లేవు. నీటి వాడకం కూడా ఎట్లా ఉందో చెప్తాను. వాడకము కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది సాగర్ కింద, అంతకుముందు ఎలా ఉంది అనేది. అంటే ఈ రకమైన అభివృద్ధి జరిగితే ఇది కళ్ళకు కనిపించదానండి. తర్వాత ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం చెప్తారు. 2012-13కు సంబంధించి దిగుబడి, వరి దిగుబడి ఎంత ఉన్నది, 2023, 22, 23కి వరి దిగుబడి ఎంత పెరిగింది? 20 లక్షల టన్నులు. 2012-13లో 20 లక్షల టన్నులు కారుకున్నాయి. 2022-23 కేసీఆర్ గారి ప్రభుత్వం అయిపోయే నాటికి వరి దిగుబడి 160 లక్షల టన్నులు, అంటే 8 రెట్లు పెరిగింది. కారుకి చెప్తున్నాను నేను, సంవత్సరాన్ని చెప్పట్లే, ఒక పంటకి చెప్తాను. 8 రెట్లు పెరిగింది. అనుభవించిన రైతులకు తెలియదా? మీ అబద్ధాలు నమ్మి మోసపోయినారు తప్ప మీ అబద్ధాలు కరెక్ట్ అనుకోలేదు. ఎందుకు అని అంటే మీరు ప్రజలకి చెప్పిన ఇది ఎవడు కూడా నమ్మేదానికే వీల్లేదు. కాకపోతే 2,000 వస్తున్న కాడ 4,000 అని అర్రాజు పాటలు పాడిరు కాబట్టి నమ్మిండ్రు తప్ప ఇయ్యాల కూడా మీరు చెప్పే ఈ పచ్చి అబద్ధాలని ప్రజలు నమ్మరు. మూతోడు జవాబు ఇస్తారు. మామూలుగా ఉండదు ఈసారి. ఇంత ఎలక్షన్లు, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లలో ప్రభుత్వానికి 75-80% తక్కువ రాకుండా వాళ్ళ అనుకూలమైన క్యాండిడేట్లు గెలవాల్సింది. ఇవాళ 43%కే మీరు అయినారు. ఎందుకు 43% అని అంటే మీరు 50% మాకు వచ్చినాయి, 50% వచ్చినాయని ఉదరగొడుతున్నారు. కానీ మనకు యునానిమస్గా జరిగిన సర్పంచ్లని, ఇండిపెండెంట్లని పక్కన తీస్తే నీకు వచ్చింది 40. ఇంతగానో వార్తలు పెట్టిన తర్వాత కూడా బుద్ధి రాకపోతే ఏమైనా 2 సంవత్సరాలు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అని అంటే మీకు అవకాశం ఇచ్చినారు. నువ్వు అంటే ఫామ్ హౌస్ అని అంటే ఫామ్ హౌస్ అని అంటే ఏమన్నా ఇదా? ఆయన ప్రతిరోజు పార్టీ నడిపించే కార్యక్రమం చూసుకుంటాడు. ఆయనను ఆక్షేపించే సత్తా కానీ అర్హత కానీ మీ దాంట్లో ఎవరికి లేదు. ఊరుకోమండి, ఖచ్చితంగా ఊరుకోము. ఎందుకంటే ఈ రకమైన మాటలు ఈ మితిమీరిపోయినాయి, హద్దు దాటిపోయినాయి. ఈ హద్దు దాటిపోయిన అబద్ధాలు ఏదైతే ఉందో అడ్డం పడకపోతే ప్రమాదానికి హేతు అది. మనం చూస్తా ఉన్నాం, భరత్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. హద్దు మూరిపోతా ఉన్నాయి అబద్ధాలు. కాబట్టి ప్రజాక్షేత్రంలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న నయవంచనను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకే బీఆర్ఎస్ పార్టీ మరోసారి నడుం బిగించింది. కేసీఆర్ గారే స్వయంగా రంగంలోకి దిగి జంగ్ సైరన్ మోగిస్తున్నారని భరత్ గారు చెప్తా ఉన్నారు. మనం చూస్తున్నాం శ్రీధర్ గారు, నిన్న చాలా స్పష్టంగా కృష్ణా జలాలకు సంబంధించి కావచ్చు, పాలమూరుకు జరుగుతున్న నష్టానికి సంబంధించి నిన్న హరీష్ రావు గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా కీలకమైన అంశాలు వెల్లడించిన పరిస్థితి. ఏ రకంగా కాంగ్రెస్ సర్కార్ హయాంలో 45 టీఎంసీలే చాలంటూ రాసిన లేఖలను కూడా బయటపెట్టిన పరిస్థితి కాంగ్రెస్ సర్కారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో చేసిన ప్రయత్నాలను కూడా, ఆ జీవోలను కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు మీడియా సమక్షంలో వెల్లడించిన సందర్భం కూడా మనం చూసాం. గతంలో బీఆర్ఎస్ హయాంలో జలాల హక్కుల పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ ఇలా కాల రాస్తుందో అని లేవనెత్తిన ఈ అంశాలని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? హరీష్ రావు గారు లేవనెత్తిన అంశాలు మీడియాకు వచ్చాయి. నేను అంటున్నా ఏంటంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇటువైపు హరీష్ రావు గారు కూర్చోండి, మీడియా ముందు కూర్చోండి, తేల్చండి ఎవరి హయాంలో ఏం జరిగింది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన 2 ఏళ్ల పరిపాలనలో
అంతా సవ్యంగా ఉందనుకుంటే, లేదా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో అన్యాయం జరిగింది అని అనుకుంటే ధైర్యంగా ఇవాళ మీడియా ముందుకు రండి, ఇద్దరిని తేల్చుకోండి, ముఖాముఖి అయిపోతుంది కదా. మరి ఆ ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నా. ధైర్యం లేదు. ఏమైనా కానీ ఇప్పుడు అసెంబ్లీ వేదికగా చేసుకునే అవకాశం, అసెంబ్లీ వేదిక తప్పు కాదు, కానీ ఏంటంటే దీని వెనక కుట్ర దాగింది. అందుకే మోర్స్వీలర్ చెప్పారు, వాయిదా వేయడం, లేకుంటే ఇది చేయడం, లేకుంటే గొడవలు చేయడం, నాన్న బీభత్సం రసాభాస చేసి అసెంబ్లీ అయిపోయింది ముగించడం తప్ప. ఇవాళ ఒకటే, గోరటి వెంకన్న తెలంగాణ సమాజం ఎంతగానో అభిమానించే కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఢిల్లీ ఇస్తుంది ఆ అవార్డు. పెద్ద పెద్ద సాహిత్యకారులు, పెద్ద మనుషులు నిర్ణయించే అవార్డు అది. అవార్డు పొందిన వ్యక్తి. మరి ఆయన మీరు 60 ఏళ్ళు పరిపాలించారు కదా. అదే పాలమూరు బిడ్డ గోరటి వెంకన్న పల్లె పల్లెలో పల్లెలు మోర్చే మన కేసీఆర్ గారు ప్రస్తావించారు. పాలమూరులోనే పాట ఎందుకు రాశారు? మీరు అన్నీ సౌకర్యంగా చేస్తుంటే తెలంగాణ ఉద్యమ సమయంలో అంతకుముందు తలాపున పారుతుంది గోదావరి, మా చేను మా చెలక ఎడారిని ఉద్యమకారులు ఎందుకు పాడుకున్నారు? అంటే ఆ పాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక హృదయం స్పందిస్తే వస్తాయి కదా. ఆ పాటను ప్రజలు ఎందుకు పాడుకుంటారు? అందులో సత్యం ఉంటేనే పాడుకుంటారు. మీరు గమనించండి. అవాస్తవాలు ఉంటే ప్రజలు, పల్లె ప్రజలు పాటలు పాడుకోరు. మరి దానికి సమాధానం మన కేసీఆర్ గారు ఇంకోటి కూడా చాలా అద్భుతమైన ఒక చారిత్రక సందర్భాన్ని గుర్తు చేశారు ప్రెస్ మీట్లో. గంజి కేంద్రాలు. పాలమూరు పచ్చగా ఉంటే, కృష్ణా నీళ్ళని పాలమూరు ప్రవహిస్తూ ఉంటే, తిండికి లేని వాళ్లకు నీలాంటి నాలాంటి వదాన్యులు అయ్యో చచ్చిపోతారు పాపం ఆకలికని గంజి కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేశారు? పాలమూరు వలస కూలీలంతా దేశవ్యాప్తంగా అక్కడిక్కడికి ఎందుకు వెళ్ళిపోయారు? పాలమూరు అబ్బాయికి అమ్మాయిని ఇవ్వాలంటే మిగతా జిల్లాల తల్లిదండ్రులు ఎందుకు భయపడ్డారు? ఈ వాస్తవాలు కావా? నాకు 70 ఏళ్ళు, నేను చూశాను. నేను పాలమూరు అంటే అత్యంత దయనీయమైన జిల్లా, పేదరికం తాండవించే జిల్లా, తిండికి కూడా గ్యారంటీ లేని జిల్లా, నీటికి కటకట ఉన్న జిల్లా అని చెప్పేసి ఆ పేరు తెచ్చుకుంది మీ హయాంలోనే కదా. కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో ఒక్క కవైనా ఒక పాట రాశాడా? పాలమూరు పచ్చబడలేదు, ఎడారైపోయింది, ఇసుక ఎక్కడ నీళ్లు లేవు, ఎండిన డొక్కలని ఎవరు రాయలేదే. మరి కవులకు సంఖ్యలే ఉండవు కదా, వాళ్ళు స్వేచ్ఛాజీవులు కదా. మరి అదే వనపర్తిలో నేను వెళ్ళాను, ఒక కవి సమ్మేళనం. వనపర్తి ఆ ప్రాంతాలన్నీ కూడా నీళ్లతో నిండిపోతే నిరంజన్ రెడ్డి గారు అక్కడ కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. కవులంతా వచ్చారు, వచ్చి గానం చేశారు, పాలమూరులో నీళ్ళు ఎట్లా ప్రవహిస్తున్నాయి. ఆ రోజుల్లో నిరంజన్ రెడ్డి గారు, నేను కూడా వెళ్ళాను ఆ టీంలో, బస్సులు పెట్టి తిప్పారు. అయ్యా మేము చెప్పేది కాదు, మీరు చూడండి అని చెప్పేసి. చెరువులు, కుంటలు, కాలువలు అవన్నీ కూడా కేసీఆర్ గారి హయాంలో అంత సస్యశ్యామలంగా ఉంటే పాలమూరు వాళ్ళు ఏమీ లేదంటే వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటే సూటిగా అడుగుతున్నాం, 45 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకుంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం? నిన్న హరీష్ రావు గారు సూటిగా అదే అడిగారు, మీకు ఆ హక్కు ఎవరు ఇచ్చారు? 90 నుంచి 45కి ఎందుకు దిగిపోయారు? అంటే ఇక్కడ రాజకీయం ఒకటే జరుగుతుంది రాజుగారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ అంతకుముందు కాంగ్రెస్లో కానీ తెలంగాణకు జరిగిన నీటి అన్యాయం ప్రజలంతా గుర్తించారు. కొత్త రాష్ట్రం వచ్చింది, ఉద్యమించారు. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చినది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మోడీ గారికి అనుకూలంగా ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అత్యంత అనుకూలమైన పరిస్థితి వాళ్ళ తెలంగాణ వ్యతిరేక శక్తులకు ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడే నీళ్లు ఏదో రకంగా మొత్తం దోచుకుపోవాలి. మళ్ళీ ఇంత సమయం, ఇంత రాజకీయంగా ఇంత అనుకూలమైన వాతావరణం ఉండదని చెప్పేసి అక్కడేమో మోడీ గారు పాలమూరికి జాతీయ హోదా ఇవ్వకుండా ఆయన ఆపుతున్నాడు. ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారేమో ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు పోవడానికి గేట్లు బార్లా తెచ్చేసాం. అది మనం గోదావరి విషయంలో చూసాం, మన బనకచెల్ల వాటి విషయం, ఇవాళ కృష్ణా విషయంలో చూస్తున్నాం. ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ రాజకీయాలు పక్కన పెట్టండి, రాజకీయాలు ఎన్నికలు తేల్చుకోండి. కానీ తెలంగాణ ప్రజల జీవనమాన సమస్య, పాలమూరు జీవనమాన సమస్య. పాలమూరు విషయంలో మీరు వాస్తవాలు మాట్లాడండి,
మీరు కేంద్రంతో కొట్లాడండి, ఎస్, మీరు బీఆర్ఎస్ని కానీ ఇతర పక్షాలను ఆహ్వానించండి, రైట్. అది పద్ధతి. కానీ ఈ బురద జల్లి ఇంకా 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 మేము కాలం గడుపుతామంటే మాత్రం ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. ప్రజలు తప్పకుండా ఒక తీర్పు చెప్తారు. ఎస్, మనం చూస్తున్నాం అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఏకమై పూర్తిగా తెలంగాణపై ముప్పేట దాడి చేస్తూ ఉన్నాయి. కాబట్టే కేసీఆర్ గారే స్వయంగా తెలంగాణ రైతుల హక్కుల కోసం, తెలంగాణ జల వనరులపై హక్కులను కాపాడుకునేందుకు రంగంలోకి దిగారని శ్రీధర్ గారు అలాగే భరత్ గారు కూడా స్పష్టంగా చెప్తున్న అంశాన్ని ఇప్పటివరకు మనం చూసాం. మరొక కీలకమైన అంశం భరత్ గారు, మనం చూస్తున్నాం నీటి కేటాయింపుల విషయంలో కూడా చెప్తున్న అబద్ధాలు, కాంగ్రెస్ చెప్తున్న అబద్ధాలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా మనం ఈరోజు పత్రికల్లో ప్రధానంగా మనం చూస్తున్నాం. ఓవైపు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నయవంచన కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దగా కావచ్చు, తెలంగాణ సమాజం, తెలంగాణ రైతులకు ఇలాంటి పెను ప్రమాదంగా భావించాల్సిన అవసరం ఉందంటే ఏం చెప్తారు? ప్రజలు జాగ్రత్తతో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. విషయాలని తెలుసుకుంటే ఎవరు ఏ అబద్ధం చెప్పినా కానీ నిజమేందో అర్థమవుతుంది. ఈ 66%, 34% అనేది కృష్ణా జలాలలో ఎవరు నిర్ణయం చేసినారు, ఎప్పుడు నిర్ణయం చేసినారు, డేట్ చూస్తే అర్థమవుతుంది. 66% ఆంధ్రప్రదేశ్కు, 33% తెలంగాణకు అని నిర్ణయం చేసింది. డేట్ వినండి, డేట్ ప్రకారం అన్ని పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు తేలిపోతుంది. 18/10/2013. 18/10/2013లో ఏముందండి? కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రం. ఆ దినం చేసింది ఈ నిర్ణయం. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసింది. ఊరికే మా మీద దుమ్మెందుకు పోస్తారు? పరిష్కారం చేయమని కేసీఆర్ గారు 39 ఉత్తరాలు రాసినారు. అనేక సందర్భాలలో కేసీఆర్ గారు స్వయంగా మన ప్రధానమంత్రిని కలిసే దానికోసం వెళ్ళిపోవడం జరిగింది. వాటికి సంబంధించి ఏది గట్టిగా మాట్లాడట్లేదు. సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ వేయాలని దానికోసం వారు తీసుకున్న కరస్పాండెన్స్ ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి, లెటర్ నెంబర్లతో సహా. మరి అక్కడ బీజేపీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు, వారి తాబేదారులు అందరు కలిసి దాన్ని ముందుకు పోనీయాలి కదా. చివరికి ట్రిబ్యునల్ వేసేదానికోసం సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ వేయట్లేదని చెప్పి సుప్రీంకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. బీజేపీ కూడా ఇవాళ బీజేపీ వాళ్ళు, ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు, మరి వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారో, ప్రజలు 8 ఎంపీలు కట్టబెడితే వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. ఇప్పుడు తెలంగాణ ఎంపీలు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడాలి కదా. కేంద్రంలో కానివ్వండి, వాళ్ళ పార్టీలో కానివ్వండి, తెలంగాణ వాణిని వినిపించాలి కదా. తెలంగాణ సమస్యలు ఇవి ఉన్నాయి, మీరు చేయాలి కదా. ఇవాళ బీజేపీ ఎంపీలు కూడా చంద్రబాబు నాయుడికి, తర్వాత మోడీకి ఏదైతే కలిసి తెలంగాణకి అన్యాయం చేయాలని అనుకుంటున్నారో దానికి వంతపాడుతున్నారు తప్ప, ప్రజలు పట్టం కట్టి మీకు బాధ్యతను ఇస్తే ఆ బాధ్యతను విస్మరించడమే కాకుండా ప్రజలకు వ్యతిరేకంగా, ఓటేసిన ప్రజలకు వ్యతిరేకంగా ఇవాళ తెలంగాణ రైతులకు సంబంధించిన జలాలని, తెలంగాణ భూభాగానికి సంబంధించిన జలాలని ఇవాళ పెన్నా డెల్టా ద్వారా, తర్వాత కృష్ణా డెల్టా నుంచి కిందకి ఎక్కడికో మన కావేరీకి తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉంటే మాట్లాడకుండా ప్రజల యొక్క ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇవాళ బీజేపీ ఎంపీలు, బీజేపీ పార్టీ పనిచేస్తూ ఉంది. ఒక మాట చెప్పొచ్చు కదండి బీజేపీ వాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ ఒక డేట్ చెప్తా ఉంది, కాంగ్రెస్ ఒక డేట్ మాట్లాడుతూ ఉన్నది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ముందు జరిగింది ఇది 18/10/2013లో ఒప్పుకున్నది ఇది. అప్పుడు తెలంగాణ రాష్ట్రమే లేదు, కేసీఆర్ గారు సీఎంఏ కాలేదు. దాన్ని కొనసాగిస్తున్నారు తప్ప దాన్ని కొనసాగించేదానికి కూడా ఇష్టపడలేదు. కేసీఆర్ గారు దాన్ని అభ్యంతర పెట్టినారు. అభ్యంతర పెడితే 1 సంవత్సరానికి కొనసాగించండి, ఈ లోపల పరిష్కారం చేస్తామని మాట్లాడింది కేంద్ర ప్రభుత్వం. 1 సంవత్సరాన్ని కొనసాగి మేము పరిష్కారం చేస్తాము, ఇది 1 సంవత్సరం ఇట్లా కొనసాగించండి అన్నాను. మనకేం గత్యంతరం కూడా లేదు, అట్లాంటి దాన్ని మీరు ఒప్పుకున్నారు చేసింది మీరు. అపవాదు వేసేది బీఆర్ఎస్ మీద, కేసీఆర్ గారి మీద.
కేసీఆర్ గారు చేయలేదు, ఇది కాంగ్రెసే చేసింది. దాంట్లో పాత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఉన్నది, ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ మంత్రి ఆయన. ఓకే, ఇవన్నీ ఇట్లా పచ్చి అబద్ధాలు మాట్లాడడం అంటే రాజకీయంగా ఒక నిబద్ధత ఉండాలి కదండి ప్రజల పట్ల. ప్రజలు ఎన్నుకునేందుకు రైట్. మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతామనేది ఏమి చేయకుండా ఎదుటి వాళ్ళ మీద బ్లేమ్ వేసే కార్యక్రమం తప్ప ఇంకా అంతకు మించి వేరే లేదు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే చేసిండ్రు, ఇవాళ ప్రభుత్వంలో ఉండి కూడా అదే చేస్తా ఉన్నారు. ఎస్ మనం చూస్తున్నాం, నాడు సమైక్య రాష్ట్రం నాటి నుంచి మొదలుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలం వరకు కూడా అడుగడుగునా తెలంగాణ రైతుల హక్కులను, జల వనరులపై తెలంగాణకున్న హక్కులను అడుగడుగునా కాలరాసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, దానికి ఇప్పుడు బీజేపీ కూడా వంత పాడుతోందని భరత్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం. శ్రీధర్ గారు, కేసీఆర్ గారు కేవలం ఒక్క ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ప్రశ్నలు సంధించగానే ప్రభుత్వం పూర్తిగా వణికిపోయిన పరిస్థితి. ఇక బహిరంగ సభలు పెడితే పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇంతకాలం కేసీఆర్ గారు మాట్లాడట్లేదు అని అట్లా వెంటబడ్డారు. కేసీఆర్ గారు ఒక 40 ఏళ్ల పైగా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, దాదాపు 40 ఏళ్ల నుంచి చట్టసభల్లో కంటిన్యూ అవుతున్న వ్యక్తి కాబట్టి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనుకున్నారు. కానీ వీళ్ళు అర్థం చేసుకోలేదు. నీవు గెలిచిన తెల్లారి నుంచే అక్కడ మొదలు పెడితే ప్రతిపక్ష నాయకుడు అది విజ్ఞత అనిపించుకోవడం విషయం కేసీఆర్ తెలుసు కాబట్టి 2 ఏళ్ళు ఆగారు. 2 years టైం ఇచ్చారు కరెక్ట్గా. మీరు చూడండి, డిసెంబర్ టు డిసెంబర్ 2 years. ఇవాళ ప్రశ్నలు సంధించారు. అంటే 3 బహిరంగ సభలు జరగబోతున్నాయి. కృష్ణా జిల్లాల విషయంలో దారుణంగా వంచనకు గురైన రంగారెడ్డి, పాలమూరు, నల్గొండ, ఆ సభల్లో ఒక విస్ఫోటనమే ఉంటుంది. కారణం ఏంటంటే అది రాజకీయ సభలు కావు. విస్ఫోటనం అని ఎందుకంటున్నానంటే 60 ఏళ్ళు మీ పరిపాలనలో జరిగిన అన్యాయాలు. ఇందాక భరత్ గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. నాడు ఒప్పందం జరిగింది, మరి ఆ తేదీ నాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం లేదు, మీరు కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు. తప్పనిసరిగా రేపు 3 బహిరంగ సభల్లో ఒక కుట్ర బహిర్గతం అవుద్ది. అది ఏమిటి అంటే రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, మోదీ గారు కలిసి చేస్తున్న కుట్ర ఏదైతే ఉందో తెలంగాణ ప్రజల చంద్రబాబుకేమో ఆయన రాజకీయ ప్రయోజనం, ఆయన అధికార ప్రయోజనం, స్నేహం. రేవంత్ రెడ్డి గారికేమో శిష్యధర్మం ఉన్నారు. అంటే ముప్పేటగా ముగ్గురు ఒకవైపే మోహరించారు. మరి తెలంగాణ ప్రజల్ని ఎవరు ఆదుకున్నారు? అందుకే కేసీఆర్ గారు వాళ్ళ రంగంలో దిగారు. లాభం లేదు. ఒక రకంగా చెప్పాలంటే స్వరాష్ట్రం వచ్చింది, కానీ మళ్ళీ నేను చూసిన, భరత్ చూసిన తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ ఒక జల ఉద్యమం అనేది ప్రారంభం కాక తప్పదు. ఎందుకంటే ఇవాళ మనం ఉంటాం పోతాం, కానీ నీళ్లు, నీటి వాటా, నీటి హక్కులు, ప్రాజెక్టులు అనేవి కొన్ని వందల సంవత్సరాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయి, తెలంగాణను ప్రభావితం చేస్తాయి. వాటి విషయంలో ఊరుకునే సమస్య లేదు. రాజకీయాలు ఏమైనా కానీ అవి ఎన్నికల సమయంలో ఎవరు తెలుసుకుంటారో అది వేరే విషయం. కానీ తెలంగాణ సమాజం మాత్రం నీటి అన్యాయం విషయంలో ఊరుకునే ప్రసక్తి లేదు. తప్పనిసరిగా రంగారెడ్డి, పాలమూరు, నల్గొండ జిల్లా బహిరంగ సభల్లో వీళ్ళ కుట్రలు, వీళ్ళ మోసాలు, వీళ్ళ చేతగానితనం బహిర్గతమయ్యే రోజు దగ్గరలోనే ఉంది. దానికి ముహూర్తం కేసీఆర్ గారు నిర్ణయించారు. మీరు చేతనైతే, ప్రిపేర్ అయితే, నిజంగా మీ వైపే న్యాయం, సత్యం ఉంటే ఆ సవాళ్ళను ఎదుర్కోండి, సమాధానం ఇవ్వండి తప్ప బురద జల్లుతూ ఇంకా నడిపిస్తామంటే మాత్రం ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. మనం చూస్తా ఉన్నాం పూర్తిగా శ్రీధర్ గారు అలాగే భరత్ గారు చెప్తున్న అనేక కీలకమైన అంశాలు మనం ఇప్పటివరకు చూసాం. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ, అస్తిత్వ రాజకీయ పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణకు సంబంధించిన హక్కుల కోసం నాడు ఉద్యమ రథసారథిగా కావచ్చు, ఇప్పుడు మళ్ళీ మరోసారి గలమెత్తుతున్న అంశం కూడా తెలంగాణ సమాజం చూస్తుందనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. దీంతోపాటు ఒక ప్రెస్ మీట్తోనే ప్రభుత్వం ఈ రకంగా వరికిపోయింది. రానున్న రోజుల్లో జరగబోతున్న బహిరంగ సభలతో ఈ 3 పార్టీలు ముప్పేట దాడి చేస్తున్న ఈ తరుణంలో ఆ కుట్రలన్నింటినీ కూడా ఈ సభల ద్వారా పటాపంచలు చేయబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అనే అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు, శ్రీధర్ గారు చర్చలో పాల్గొనేందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.